హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు గుత్తొంకాయ కూర ఎలా చేయాలో చూద్దాము. ముందుగా కావాల్సిన పదార్థాలు: వంకాయ, పల్లీలు, వెల్లుల్లి, నువ్వులు, ఆనియన్, ఎండుమిర్చి, కొబ్బరి, ధనియాల పొడి, టమోటా. ముందుగా నువ్వులు వేయించి పెట్టుకోవాలి. అలాగే ఎండుమిర్చి కూడా నూనె వేసి వేయించాలి. చూస్తారు కదా, ఇలా దోరగా వేయించి పక్కన ఉంచాలి. అదే పెనంలో ఆనియన్స్ వేసి దోరగా వచ్చేంత వరకు ఉంచాలి. ముందుగా తీసుకున్న పదార్థాలను నువ్వులు, ధనియాల పొడి, కొబ్బరి, పప్పులు కొన్ని, తెల్లవాయలు, గ్రౌండ్నట్స్ వేసి పొడిగా చేసి పెట్టుకోవాలి. ఎండుమిర్చి కూడా వేసి పొడి చేసి పెట్టుకోవాలి. కొంచెం ఉప్పు, అలాగే పసుపు వేసి మిక్సీ పట్టి పెట్టుకోవాలి. చూసారు కదండి, పేస్ట్ అంతా కూడా ఇలా అయిపోతుంది. అందులో కొన్ని తెల్లవాయలు, ముందుగా వేయించుకున్న ఆనియన్ రెండు కలిపి మిక్సీ పట్టాలి. చూసారు కదా, మిక్సీ పట్టిన తర్వాత ఇలా పొడిగా అవుతుంది. దీనిని మనము వంకాయలలో పెట్టాలి. ముందుగా వంకాయల్ని కట్ చేసుకొని ఇలా 4 భాగాలుగా కట్ చేసి అందులో ఈ మిశ్రమాన్ని ఉంచాలి. ముందుగా కుక్కర్ గిన్నె పెట్టుకొని కొంచెం నూనె పోసి అందులో ఆనియన్, తర్వాత కొంచెం కరివేపాకు, అలాగే ముందుగా కోసి ఉంచుకున్న టమోటా, చూసారు కదా, మనం ముందుగా కొట్టి ఉంచుకున్న పొడిని వంకాయలలో ఇలా పెట్టి ఉంచాలి. ఇలా దగ్గరగా వచ్చిన తర్వాత వంకాయలు, ముందుగా పెట్టుకున్న వంకాయలని అందులో వేయాలి. కొన్ని వాటర్ వేసి కలపాలి. చూసారు కదా, వంకాయ మునిగేంత వరకు నీళ్లు పోసుకొని ఒక విజిల్ రానివ్వాలి. విజిల్ వచ్చిన తర్వాత ఎంతో గుమగుమలాడే గుత్తొంకాయ కూర రెడీ.